హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో సొరకాయ ఫ్రైని ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. మసాలాలు ఏమీ ఎక్కువగా యాడ్ చేయకుండా మనం సింపుల్గా ఈ సొరకాయ ఫ్రైని అయితే చేసుకోవచ్చండి. ఎలా చేయాలనేది ప్రాసెస్ని మనం ఇప్పుడు చూసేద్దామండి. నేను ఇక్కడ చిన్న సైజు సొరకాయ అయితే తీసుకున్నానండి. దీన్ని కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి ఒక గిన్నెలో. ఈ సైజ్ పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక గిన్నె అయితే పెట్టుకుందాం. ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని వేగనివ్వండి. ఈ ఆనియన్స్ అన్నీ కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులోకైతే నేను ఒక 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఇవి వేసిన వెంటనే మనం కట్ చేసుకున్న సొరకాయ పీసెస్ అయితే వేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకొని నేను సొరకాయ పీసెస్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఇది వేసుకున్న తర్వాత ఆయిల్లో ఒకసారి సొరకాయ పీసెస్ అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోండి. అంతా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి నేను. పసుపు వేసాక అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. అంతా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడకపెట్టుకుందాం ఒక 5 మినిట్స్. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. ఇంత ఉడికిన తర్వాత ఇందులోకి నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. మనం చపాతీ చేసుకున్న రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సింపుల్గా మనం ఈ విధంగా చేసుకోవచ్చండి సొరకాయ ఫ్రైని. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.